కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కిడ్నాప్ కలకలం రేపింది. నిన్న సాయంత్రం ట్యూషన్ కు వెళ్లిన 9వ తరగతి విద్యార్థిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకుని సురక్షితంగా బయటపడ్డాడు బాలుడు. ట్యూషన్ కి వెళ్తుండగా సైకిల్ పంక్చర్ కావడంతో కొందరు వచ్చి తనను తీసుకెళ్లారని చెప్తున్నాడు బాలుడు. ట్యూషన్ దగ్గర దింపుతామని బైక్ పై ఎక్కించుకుని మత్తుమందు ఇచ్చారని అంటున్నాడు. స్పృహ వచ్చేసరికి విజయవాడలో ఒక వాహనంలో ఉన్నానని, వేరే వారి ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్టు వివరించాడు. బాలుడు ఇచ్చిన సమాచారం మేరకు విచారణ జరుపుతున్నారు పోలీసులు. మా బాబు నిన్న సాయంత్రం 5 గంటలకు ట్యూషన్ కానీ వెళ్ళాడండి. అది మరి ఎవరో ఇద్దరు వచ్చి బాబుని బండి ఎక్కించుకెళ్ళి సైకిల్ పంచర్ అయితే నడిపించగలుగుతుంటే ట్యూషన్ దగ్గర దింపుతామని చెప్పి బండి ఎక్కించుకెళ్ళి ఏదో కచ్చిపు ముక్కు దగ్గర పెట్టేసి తీసుకెళ్ళిపోయారండి. ఎక్కడ తీసుకెళ్లారో తెలియదు. అది 9:30కి మాకు ఫోన్ వచ్చింది. మా బాబు ఏడుస్తా నేను ఎవరో తీసుకెళ్లారు, విజయవాడలో హాస్పిటల్ దగ్గర ఉన్నానంటే ఎక్కడ ఏరియా అంటే ఏం చెప్పలేకపోతున్నాడు. అక్కడ వేరే వాళ్ళ ఫోన్ అడిగి తీసుకున్నాడు. ఆ ఫోన్ గల వాళ్ళకి ఫోన్ ఇవ్వు అని చెప్తే ఫోన్ వాళ్ళకి ఆయన మాట్లాడారండి. ఎక్కడ ఏంటంటే సరే బాబుని కొంచెం మీ దగ్గర ఉంచిన రిక్వెస్ట్గా చెప్పాము, బాబుని ఆయన దగ్గర అట్టి పెట్టారు. మేము వెళ్ళి మా బంధువులు విజయవాడలో ఉంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి మేము వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేసాం. ఏం తెలియదు అంటున్నాడు. ఒక క్లాత్కి ఏదో పెట్టారంటే ఇక అంతే పడిపోయాడు. ఇక అంతే అక్కడ బండి ఆగి ఉంది, వ్యాన్లో కర్టన్స్ కట్టేశారంట కనపడకుండా. బాక్సులు వాళ్ళకి ఎవరో కనపడకుండా బాక్స్ అడ్డం పెట్టారంట. మా కరెస్పాండెంట్ అశోక్ పూర్తి సమాచారం అందిస్తారు. చెప్పండి అశోక్, తప్పించుకుని సురక్షితంగా బయటపడ్డాడు బాలుడు అని చెప్తున్నాడు. అసలు ఏం జరిగింది? బాలుడు ఇప్పుడు సేఫ్ గానే ఉన్నాడా? డీటెయిల్స్ ఏంటి? ముందు ఏదైతే మచిలీపట్నానికి చెందిన 9వ తరగతి విద్యార్థి నిన్న సాయంత్రం ట్యూషన్ కి వెళ్తున్న సమయంలో కొందరు తనను బండి మీద తీసుకెళ్తారని చెప్పి అతను చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. విజయవాడలో ఒక వాహనంలో ఉండగా తను వేరే వారి ఫోన్ నుంచి వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్టుగా కూడా బాలుడు చెప్పారు. వాస్తవానికి దీనికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ అయితే కూడా కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల కృష్ణా జిల్లాలో చిన్నపిల్లల ముఠా ఏదైతే ఉందో, చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేస్తుందో దానికి సంబంధించి ఆ ముఠాకు సంబంధించి అన్న ప్రమేయం ఉందా లేదా అనే కోణంలో కూడా పూర్తిగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. బాలుడు ఇచ్చిన సమాచారం మేరకు వారి దర్యాప్తు అయితే కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బాలుడు మాత్రం తాను ట్యూషన్కి వెళ్తున్న సమయంలో సైకిల్ పంచర్ పడింది. ఒక 2 వ్యక్తులు తనను ట్యూషన్ దగ్గర దించుతానంటూ కూడా టూర్ల మీద తీసుకువెళ్లారు, మత్తు మంది ఇచ్చి విజయవాడ తీసుకువెళ్లారని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ వేరే వ్యక్తి ద్వారా ఫోన్ ద్వారా తన తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు తమ బంధువుల ద్వారా బాలుని ఎవరైతే ఉన్నారో అతను మచిలీపట్నం తీసుకొచ్చారు. ప్రస్తుతం మచిలీపట్నంలో బాలుని పోలీసులు అయితే కూడా విచారిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ అశోక్.